అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేను సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్తున్నాము. అదంతా కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ అవుతుంది, అలాగే ఏది కంఫర్ట్ ఉంటుంది అన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాం. మేము ఇప్పుడు శ్రీనగర్కి వయా చండీగఢ్ వెళ్తున్నామండి ఫ్లైట్లోని. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏప్రిల్ 1 మార్చ్ 30 ఉగాది అయింది కదా, దాని డెకరేషన్ అంతా కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలాగే ఉంచేశారు. మేము వెళ్తున్నది ఫ్యామిలీ ట్రిప్. ఈ ట్రిప్లో మా అన్నయ్య గారు, వదిన గారు, మా కో సిస్టరు, మరిది గారు, నేను, మా శ్రీవారు వెళ్తున్నాం. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఎయిర్పోర్ట్లో ఈ షాప్ బాగా నచ్చిందండి, హ్యాండీక్రాఫ్ట్ షాప్, అందుకనే షూట్ చేశాను. బాగున్నది కదా. ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్ టు శ్రీనగర్ వయా చండీగఢ్ వెళ్తున్నాము. మార్నింగ్ ఇక్కడ 9:05 స్టార్ట్ అయ్యాము. శ్రీనగర్కి 1:55 వెళ్తుంది. మధ్యలో చండీగఢ్లోని మనకి 1 hour 25 minutes లే ఆఫ్ ఉన్నది. 3 months ముందే మేము టికెట్స్ బుక్ చేసుకోవడం వలన మాకు 7,000 పడింది. ఇప్పుడు చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నది. చండీగఢ్ వెరీ ప్లాన్ సిటీ. గ్రీనరీ కానీ వైడ్ రోడ్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చండీగఢ్లో శ్రీనగర్ వెళ్ళడానికని బోర్డు అయ్యాం. ఈ జర్నీలో విండో సీట్ ఇంపార్టెన్స్ గురించి మాకు తెలియదు. విండో సీట్ కావాలంటే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఎక్స్ట్రా మనీ పే చేసి బుక్ చేసుకోవాలట. ఒకరిని రిక్వెస్ట్ చేస్తే వారి విండో సీట్ నాకు ఇచ్చారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ విండోలోంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. వైట్ స్నోతో పూర్తిగా కప్పబడ్డ హిమాలయ మౌంటైన్స్, మధ్య మధ్యలో ఆ మౌంటైన్ కవర్ చేస్తూ దోబూసులాడుతున్న మేఘాలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో కదా. పచ్చిక మైదానాలు, లేక్స్, చిన్న ఊర్లు ఇవన్నీ చూస్తుంటే ఒక డ్రోన్తో షూట్ చేసిన దానికన్నా చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఫ్లైట్ శ్రీనగర్లో ల్యాండ్ అవుతున్నది. విండో సీట్లో కూర్చొని చూసిన దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే శ్రీనగర్ ఫ్లైట్కి విండో సీట్ బుక్ చేసుకోండి. శ్రీనగర్లో ఆర్మీ క్వార్టర్స్లో మా వదిన గారు, అన్నయ్య గారు వాళ్ళ అల్లుడు మేజర్ డాక్టర్ ఉదయ్, మా మేనకోడలు డాక్టర్ శ్రావ్య, ఇంకా వాళ్ళ బుజ్జిగాడు అవ్యాన్ రాము ఉంటున్నారు. వాళ్ళ ఇన్విటేషన్ మీదే మేము కాశ్మీర్ ప్లాన్ చేసుకున్నాం. టోటల్ అరేంజ్మెంట్స్, టూర్ ప్లాన్ అంతా కూడా ఉదయ్ చూసుకుంటున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఇలా బ్యాగేజ్ కలెక్షన్కి వెళ్ళగానే ఈ పిల్లర్స్ చూసారా, కాశ్మీరీ కల్చర్ తోటి మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్నది. శ్రీనగర్ చేరుకున్నాం మేము. ఇప్పుడు కారులోని వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి పిక్ చేసుకున్న దగ్గర నుండి 7th మార్నింగ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినంత వరకు 2 ట్యాక్సీలకు గాను 30,000కి ఉదయం మాట్లాడారు. మా ట్యాక్సీ డ్రైవర్ అమీర్ భయ్య మేము వెళ్తున్న దారిలోని హాస్పిటల్స్, స్టేడియము అన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కార్ గ్లాస్లోంచి బాదామీబాగ్ కంటోన్మెంట్ మిలిటరీ క్వార్టర్స్కి వెళ్ళే దారిలోని ఈ సిటీ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా 1, 2 or 3 floors వరకే ఉంటాయి మోస్ట్లీ. ఈ బిల్డింగ్ రూఫ్స్ అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంటున్నాయి చూసారా. ఇవేంటంటే స్లాబ్ వేసినా సరే మీద ట్రయాంగిల్ షేప్లో రేకు వేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మంచు పడినా సరే కిందకి జారిపోయే విధంగా. ఇది శ్రీనగర్లో షేర్-ఈ కాశ్మీర్ స్టేడియం. హిమాలయాల మధ్యలో క్రికెట్ ఆడే రేర్ ఛాన్స్ ఇక్కడే వస్తుందండి. ఇది గవర్నమెంట్ లల్లాదేశ్ హాస్పిటల్. శ్రీనగర్ సిఆర్పిఎఫ్ జవాన్లతో ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటుంది ఎప్పుడూను. ఇది జేలం రివర్ ఎంటైర్ శ్రీనగర్ సిటీ మధ్యలోంచి ప్రవహిస్తుంది. ఈ రివర్ పాకిస్తాన్కి కూడా వెళ్తుంది. బాదామీబాగ్ కంటోన్మెంట్ మిలిటరీ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసాం. సెక్యూరిటీ చెక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ రీజన్ వలన ఆ ఏరియా అంతా కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయకూడదు. వెరీ రెస్ట్రిక్టెడ్ ఏరియా. అందుకని మేము స్టే చేసిన ఉదయ్ శ్రావ్య వాళ్ళ క్వార్టర్స్ కూడా షూట్ చేయలేదు. పాండేతన్ దేవాలయం పానీ మందిర్గా ప్రసిద్ధి. ఇది వెరీ ఏన్షియంట్ టెంపుల్. లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కంటోన్మెంట్లో ఉన్న పానీ మందిర్కి వచ్చాం. ఈ టెంపుల్ సమ్మర్లో ఓపెన్ అయ్యి ఉంటుంది. వింటర్లో మొత్తం అంతా కూడా ఐస్ ఫిల్ అయిపోయి ఉంటుంది. మధ్యలో చిన్న బ్రిడ్జ్లా వచ్చి చుట్టూ వాటర్ ఉండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూడండి.
ఇక్కడ అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఉండడం వలన ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఈ ప్లేస్లో ఫోటోగ్రఫీకి ఇబ్బంది లేదని వీడియో షూట్ చేస్తున్నానండి. ఈ శివాలయం 1921-1931 ఏడీ మధ్యకాలంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ని మళ్ళీ ఇండియన్ ఆర్మీ తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సెకండ్ డే తులిప్ గార్డెన్, మొఘల్ గార్డెన్స్, షాలిమర్ గార్డెన్స్ చూడడానికి వెళ్తున్నాం. ఇది మనందరి ఫేవరెట్ తులిప్ గార్డెన్స్, ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వస్తున్నాం. ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 75 రూపీస్, పిల్లలకి 30 రూపీస్, అదే ఫారినర్స్ అయితే 200 రూపీస్. ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్కి వచ్చామండి. మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. యాక్చువల్గా ఈ గార్డెన్ దగ్గరికి రావాలని చాలామంది కళ్ళు కంటూ ఉంటారు. మార్చి మిడ్ నుండి ఏప్రిల్లో వరకు ఉంటుంది ఇది. 30 ఇయర్స్ బ్యాక్ కూలీ నెంబర్ 1 మూవీలో తులిప్ గార్డెన్ చూసినప్పుడు అలాంటి తులిప్ గార్డెన్ నా లైఫ్లో చూడగలనా అనుకున్నాను. నా డ్రీమ్ ఈరోజు నెరవేరిందండి. బ్యాక్గ్రౌండ్లో దాల్ లేక్, ఇంకోవైపు జబర్వన్ మౌంటైన్స్, మధ్యలో ఈ అందమైన తులిప్ గార్డెన్. హెవెన్ ఆన్ ఎర్త్ అంటే ఇప్పుడు తెలుస్తున్నదండి. ఇది శ్రీనగర్లో జబర్వన్ మౌంటైన్స్ కింద దాల్ లేక్కి దగ్గరగా ఉండే ఒక వండర్ఫుల్ ప్లేస్. ఇది ఏషియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్. ఇది టోటల్ 30 హెక్టార్స్ పైనే ఉంటుంది. 70 కన్నా ఎక్కువ తులిప్ వెరైటీస్ మనకి ఇక్కడ వెల్కమ్ చెప్తాయి. చూసారా గార్డెన్ అంతా టెర్రస్ గార్డెన్ స్టైల్లో ఎలా డిజైన్ చేశారో. ఒక్కో లెవెల్లో వేరు రంగుల పూల్ బ్లాక్స్ ఉండేలా నీట్గా అరేంజ్ చేశారు. గార్డెన్ మెయింటెనెన్స్ కూడా డెడికేటెడ్ హార్టికల్చర్ టీమ్ ఉన్నది. ఈ గార్డెన్ వలన టూరిజంకి ఎంత హెల్ప్ అయిందంటే కాశ్మీర్ గవర్నమెంట్ తులిప్ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నది. తులిప్ సీజన్ అయితే అరౌండ్ 40 డేస్ మాత్రమే ఉంటుంది. యూజువల్గా మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. కానీ టైమింగ్స్ అనేవి అట్మాస్ఫియర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ తులిప్ గార్డెన్లోకి రావాలంటే చక్కని అవుట్ఫిట్ కాకుండా సంథింగ్ పర్సనల్ టచ్ కావాలనిపించింది. అందుకని నేను ఈ రోజెస్తో ప్రత్యేకమైన డ్రెస్ డిజైన్ చేసుకున్నానండి. తులిప్స్ ఇన్ ద గార్డెన్, రోజెస్ ఆన్ మై డ్రెస్ అండ్ కలర్స్ ఇన్ మై సౌల్. ఈ తులిప్స్ని చూస్తుంటే నాకు కూడా కవిత్వం వచ్చేస్తుంది సారా. టులిప్స్తో సరౌండ్ అయిన రోజ్ డ్రెస్, మై ఓన్ పెయింట్ అండ్ డ్రీమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ కలర్స్. ఎలా ఉన్నది? ఈ డ్రెస్ మీద రోజెస్ ఎలా పెయింటింగ్ చేశానో డీటెయిల్డ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. లంచ్కి లజీజ్ రెస్టారెంట్ ఫేమస్ అని వచ్చాం. ఫుడ్ అయితే ఓకే, కానీ ఫుడ్ సర్వింగ్ టైం మాత్రం 1 అవర్ పైన తీసుకున్నాడు. ఇలాంటి టూరిజం ప్లేసెస్లో టైం వేస్ట్ అయితే మనం చాలా మిస్ అయిపోతాం. ఇప్పుడు మొఘల్ గార్డెన్ నిషాద్కి వచ్చేసాం. ఈ గార్డెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ శ్రీనగర్ అండి. ఈ గార్డెన్ 9 AM to 7 PM ఓపెన్ అయి ఉంటుంది. ఎంట్రీ టికెట్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్, 24 రూపీస్. ఈ గార్డెన్ని 1633లో నూర్జహాన్ అన్నయ్య ఆసిఫ్ ఖాన్ నిర్మించారు. మొఘల్ గార్డెన్స్కి వచ్చామండి. ఇక్కడ ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు చిగుర్లు పెడుతున్నాయి. మే జూన్కి అయితే మంచిగా పువ్వులు ఉంటాయి. అప్పుడైతే ఈ పార్క్ ఇంకా అందంగా ఉంటుందండి. ఈ చెట్లన్నీ ఫాల్ కలర్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. దాల్ లేక్ తీరంలో జబర్వన్ హిల్స్ వెనకట్ల అందమైన పూదోట. ఈ నిషాద్ బాగ్లో 12 టెర్రసెస్ ఉంటాయి. ఈచ్ వన్ ఈజ్ బిల్ట్ ఇన్ స్టెప్ బై స్టెప్ వాటర్ ఫాల్స్ అండ్ ఫౌంటైన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ప్యూర్ వాటర్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా ఇష్టమట. ఇక్కడి నుంచి వాటర్ తెప్పించుకునేవారట. మెమరీగా ఉండిపోతుందని నేను పెయింటింగ్ చేసిన డ్రెస్ని హైలైట్ చేస్తూ ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. నిషాద్ బాగ్ టోటల్ గార్డెన్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దాల్ లేక్ ఫుల్ వ్యూ ఉంటుంది. చుట్టూ చినార్ ట్రీస్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ది సౌండ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్. బ్యూటిఫుల్. అసలు పార్క్ నుండి ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తున్నాం. చూసారా బయట ఎంత క్రౌడ్ ఉన్నదో. ఈ పార్క్ ఆపోజిట్గానే ఫాస్ట్ ఫుడ్స్, కాశ్మీరీ కాష్వా చాయ్, ఇంకా షాపింగ్ అంతా కూడా ఉన్నది. అక్కడి నుంచి మేము షాలిమర్ గార్డెన్స్కి వచ్చాం. ఎంట్రీ ఫీజు అయితే దీనికి కూడా 24 రూపీసే. లవ్కి ఒక సింబల్ లాగా 1619లో ఈ గార్డెన్ జహంగీర్ తన ప్రేమతో తన శ్రీమతి నూర్జహాన్ కోసం నిర్మించారు. ఇక్కడ చూడండి గుల్మార్గ్లోని స్నో మౌంటైన్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మేము ఇక్కడికి వచ్చినప్పటికే సన్ సెట్ అయిపోయి లైటింగ్ చాలా డల్ అయిపోయింది.
ఎక్కువైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు. అయితే కొన్ని పీస్ఫుల్ మూమెంట్స్ని అండ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేసాం. ఒక స్పెషల్ మూడ్ క్రియేట్ అయ్యింది. సైలెన్సు, సాఫ్ట్ విండ్ అండ్ వింటేజ్ స్టైల్ గార్డెన్ ఫీల్ చాలా చాలా బాగున్నదండి. డే 3 గుల్మార్గ్ 2025 ఏప్రిల్ 3 గుల్మార్గ్లో ఎలా ఉందో చూద్దామా? సిటీని వదిలేసి దాల్ లేక్ పక్క నుంచి డ్రైవ్ స్టార్ట్ అవుతున్నది. శ్రీనగర్ టు గుల్మార్గ్ 50 కిలోమీటర్స్, అరౌండ్ 2 hours దాకా పడుతుంది. కాశ్మీర్లో ఈ హౌసెస్ చూడండి, ఎక్కువగా సిమెంట్ ప్లాస్టరింగ్ చెయ్యరు. ఇక్కడ లాంగ్ వింటర్, హెవీ స్నోఫాల్ ఉంటాయి కదా, అందుకని సిమెంట్ ప్లాస్టరింగ్ ఎక్కువ డ్యామేజ్ అవ్వచ్చని. అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది కదా. డిస్టెన్స్ అయితే తక్కువే కానీ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. కొన్ని ప్లేసెస్లో అయితే మస్టర్డ్ ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇవన్నీ యాపిల్ ట్రీస్. యాపిల్స్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా ఇప్పుడే చెట్లు చిగురు పెట్టడం మొదలవుతున్నాయి. ఈ జర్నీలో విలేజ్ వైబ్స్, టాల్ ట్రీస్ అండ్ ద స్నో హిల్స్ బ్యాక్గ్రౌండ్లో ఒక పెయింటింగ్ లాగా ఎంత బాగున్నదో. ఇక్కడి నుంచి గుల్మార్గ్ 15 కిలోమీటర్స్ ఉన్నదండి. గుల్మార్గ్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాం. స్లోగా ఫారెస్ట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. పైన్ ట్రీస్, స్నోవీ ప్యాచెస్, ఘాట్ రోడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. గుల్మార్గ్ దగ్గరికి వచ్చేసరికి స్నో, స్కై, సైలెన్స్ మూడ్ టోటల్లీ మారిపోతుందండి. గుల్మార్గ్ రీచ్ అయ్యాం. మేజర్ డాక్టర్ ఉదయ్ మిలిటరీ గెస్ట్ హౌస్లో లంచ్ అరేంజ్ చేశారు. చాలా వామ్ వెల్కమ్, సింపుల్గా హోమ్లీగా ఉన్న లంచ్. వాళ్ళ హాస్పిటాలిటీ గురించి ఎప్పటికీ మర్చిపోలేము. మిలిటరీ గెస్ట్ హౌస్ లొకేషన్ స్నోతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. బట్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అవ్వలేదండి. లంచ్ అయ్యాక స్నో షూస్ వేసుకొని స్నోవీ ట్రయల్స్కి బయలుదేరాము. ఇది చూసారా, స్కీయింగ్ కోర్స్ నేర్పించే సెంటర్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్కీయింగ్ నేర్చుకుంటారట. ఇక్కడ చూసారా గుల్మార్గ్లో హెలిప్యాడ్. ఇక్కడ నుంచి కొన్నిసార్లు హెలికాప్టర్స్ ఆపరేట్ అవుతాయి. మోస్ట్లీ మిలిటరీ, సమ్టైమ్స్ హెలీ స్కైయింగ్ టూరిజం కోసం కూడా. గుల్మార్గ్లో గండోలా రైడ్ చాలా ఫేమస్. బట్ మాకు ముందుగా టికెట్స్ తీసుకోవాలని తెలియదు, అందుకని మాకు టికెట్స్ అయితే దొరకలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అయితే గండోలా రైడ్కి ఆన్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలన్నది ఈ గుల్మార్గ్ వీడియో అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గండోలా రైడ్కి టికెట్స్ దొరకలేదని కొంచెం ఫీల్ అయ్యాం. కానీ అక్కడ లోకల్ పర్సన్స్ ఒక చిన్న చెక్క బండ మీద లాక్కొని ఇల్లు మీద వరకు తీసుకువెళ్తున్నారు. మేమందరం కూడా అలాగే వెళ్తున్నాం. ఇలా స్నోలో రైడ్ చేయడం చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఈ స్నో మీద నడవడమే కష్టం. మమ్మల్ని ఎక్కించుకొని చెక్క బండిని లాక్కుని వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్ కదా. ఇలా స్లోగా స్లైడ్ అవుతుండగా మనము గుల్మార్గ్ రావాలంటే ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే మన బ్యాగ్లో ఏమేం పెట్టుకోవాలనేది కూడా చెప్తాను మీకు. స్నోలో బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా స్నో షూస్ కావాలండి. గ్లౌస్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. యాక్చువల్గా నేను వీడియో తీయడం కోసమని గ్లౌస్ వేసుకోలేదు, కానీ నా చేతులన్నీ గడ్డ కట్టేసినట్టుగా ఉంది. ఈ షూస్, గ్లౌస్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే రెంట్కి ఇస్తారండి. అరౌండ్ 150, 120 అలా ఉంటుంది. బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఉలిన్ సాక్స్, సన్ గ్లాసెస్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ ఇవన్నీ తెచ్చుకోవాలి. అలాగే లిప్ బాము, మాయిశ్చరైజర్ ఎప్పుడూ మీ బ్యాగ్లోనే ఉండాలండి. కాశ్మీర్ ట్రిప్ అంతా కూడా ఈ చలికి మన స్కిన్ అంతా కూడా పొడి ఆరిపోయినట్టు అయిపోతుంది. అలాగే లిప్స్ అయితే పగిలిపోయినట్టు అయిపోతాయి. అందుకని అలా లిప్ బామ్ రాస్తూనే ఉండాలి. ఇంకా పచ్చకర్పూరం చిన్న ప్యాకెట్ కూడా మీ బ్యాగ్లో ఉంచుకోండి. ఎందుకంటే కొంతమందికి ఇల్లు మీదకి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి ఇబ్బంది పడతారు. చిన్న పచ్చకర్పూరం స్మెల్ పీలిస్తే కొంచెం రిలీఫ్ ఉంటుందండి. మేమైతే హాట్ ప్యాక్ కూడా తెచ్చుకున్నామండి. ఈ కాశ్మీర్ చలికి బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చినా సరే చాలా రిలీఫ్ ఇస్తుందని. మాకైతే చాలా యూజ్ అయ్యింది. ఇది అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు కావాలంటే చూడండి. యాక్చువల్గా ఇలా చెక్కబండి మీద లాగడానికి పర్ పర్సన్ 700 రూపీస్కి మాట్లాడాం, కానీ ఇంత కష్టపడి లాగినందుకు ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి ఇచ్చామండి. హిల్ మీదకి చేరుకోగానే ఇక్కడున్న మా ఫ్యామిలీ అంతా కలిసి చక్కటి ఫోటో తీసుకున్నాం. గుల్మార్గ్ హిల్ మీద స్నోలో చెక్కబండి రైడ్ మా శ్రీవార్ ఫన్ కోసం లాగడం స్టార్ట్ చేశారు. నేను కూర్చొని చాలా ఎంజాయ్ చేశానండి. ఈ వీడియో నాకు చాలా బెస్ట్ మెమరీ. గుల్మార్గ్ అంటే మీడో ఫ్లవర్స్ అని అర్థం.
ఇక్కడ వరల్డ్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కేబుల్ కార్స్ ఉంటుంది. గండోలా రైడ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటాయి. బాలీవుడ్కి అయితే ఇది చాలా ఫేవరెట్ స్పాట్. మూవీస్ లైక్ హైదర్, యా జవానీ హై దివానీ ఇక్కడే షూట్ చేశారు. టాల్ పైన్ ట్రీస్, స్నో మీద పడిన షాడోతో చాలా సిరీన్ విజువల్స్. స్నోతో ఫుల్గా కవర్ అయిన ఈ హిల్ మీదకి రీచ్ అయిన తర్వాత వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. చుట్టూ వైట్ స్నో, చాలా చల్లగా ఫ్రెష్ ఎయిర్, ఎంత బాగున్నదో ఇక్కడంతా కూడా. ఐస్ మీద పడుతున్నట్టుగా ఫోటోలు తీసుకోవడం, పడుకొని ఫోటోలు తీసుకోవడము, రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, మంచి ఫన్, మంచి చిల్, టోటల్గా ఎంజాయ్ చేసాం. గండోలా రైడ్ బుక్ చేసుకోవడానికి సింపుల్ స్టెప్స్తో చెప్తానండి. స్టెప్ 1లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.jammukashmircablecar.com ఓపెన్ చేయండి. స్టెప్ 2లో క్లిక్ ఆన్ బుక్ టికెట్. స్టెప్ 3లో సెలెక్ట్ డేట్, ఫేజ్, నెంబర్ ఆఫ్ పీపుల్. స్టెప్ 4లో ఫిల్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ ఐడి. స్టెప్ 5లో పే అండ్ సేవ్ కన్ఫర్మేషన్. మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా యాడ్ చేస్తానండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈవినింగ్ వరకు గుల్మార్గ్లో ఫుల్గా ఎంజాయ్ చేసి శ్రీనగర్ రిటర్న్ అయ్యాం. ఈరోజు మన 4th డే ట్రిప్ అండి. దూద్ పత్రి, డాల్ లేక్ 2 విజిట్ చేయబోతున్నాం. టూరిస్ట్ ప్లేసెస్లో దూద్ పత్రిని అంతగా మెన్షన్ చేయరు, కానీ ఇది ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేస్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ దూద్ పత్రికి వెళ్తున్న దారిలో ఇవన్నీ కూడా వాల్నట్ ట్రీస్. శ్రీనగర్ టు దూద్ పత్రికి డిస్టెన్స్ అయితే 45 to 50 కిలోమీటర్స్ ఉంటుందండి. టైం అయితే 2 to 2.5 hours వరకు పడుతుంది. శ్రీనగర్లో ఎటువైపు వెళ్ళినా సరే ఎక్కువగా మస్టర్డ్ తోటలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ దూద్ పత్రి రూట్లో ట్రావెల్ చేస్తూ రోడ్డు పక్కన ఇలా ఫ్లోయింగ్ వాటర్ని చూస్తున్నాం కదా. స్నో మెల్ట్ అయ్యి ఫ్రెష్గా ఇలా వెళ్తున్న వాటర్ స్ట్రీమ్స్ మాట. సైడ్లో నడుస్తున్న ఈ నదులతో జర్నీ ఇంకా కూడా చాలా అందం పెరిగిందండి. దూద్ పత్రికి వెళ్ళే దారిలోని చాలా సినిక్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయండి. రోడ్ ట్రిప్ చేసే ప్రతి నిమిషం ఒక సినిమాటిక్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఈ గ్రీన్ పైన్ ట్రీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అదేంటో ఈ కాశ్మీర్లో ఒక ఎండుటాకును చూసినా సరే చాలా అందంగా కనిపిస్తున్నదండి. ఈ రూట్లో చక్కటి వ్యూ పాయింట్స్ ఉన్నాయి వ్యాలీ వ్యూతో. చూడండి ఈ సీనరీ ఎంత బాగున్నదో. బ్యూటిఫుల్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. దూద్ పత్రి లోపలికి వెళ్ళడానికి రెగ్యులర్ కార్స్ అయితే అలౌ చేయరండి. మన కార్స్ ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. బై వాక్ అయినా వెళ్ళాలి, లేదంటే హార్స్ మీదైనా వెళ్ళాలి, లేదంటే ఏటీవీ రైడ్లో వెళ్ళాలి. ఏటీవీ రైడ్ అంటే ఎలాంటి కండిషన్లో ఉన్న రోడ్లో అయినా సరే రైడ్ చేయడానికి డిజైన్ చేసిన పవర్ఫుల్ 4-wheeler రైడ్ అండి. ఫుల్ థ్రిల్ అండ్ ఫన్ ఉంటుంది. సో మేము ఏటీవీ రైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఏటీవీ రైడ్లో వీడియో తీయాలి అనుకున్నాను, కానీ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాండిల్స్ని హ్యాండ్స్తో గట్టిగా పట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పాతంతా బంపీ రఫ్ రోడ్, చాలా 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 హార్డ్గా ఉన్నది. ఫైనల్లీ దూద్ పత్రికి రీచ్ అయ్యాం. వావ్ సూపర్! ఈ చుట్టూ చూస్తే మాట్లాడడానికి పదాలు లేవు. ఫుల్గా గ్రీన్ కార్పెట్లా మీడోస్, కామ్గా నడుస్తున్న రివర్. ఇక్కడికి ఎలా కష్టపడి వచ్చామన్న విషయాన్ని మర్చిపోతామంతే. దూద్ పత్రి అంటే నాట్ జస్ట్ బ్యూటీ బట్ వన్ కైండ్ ఆఫ్ ఇన్నర్ పీస్. దూద్ పత్రిలో ఫ్లో అయ్యే రివరు షలిగంగా. ఇదేమో మిల్కీ వైట్ ఫోమ్లా ఉంటుంది. రివర్ అయితే హిమాలయాస్ నుండి మంచు కరిగి వచ్చే ప్రవాహం అన్నమాట. ఇలా రివర్ దగ్గర రాక్స్ మీద కూర్చొని కూల్ వాటర్లో చేతులు పెట్టి చిన్న పిల్లల్లా ఆడుకోవడం భలే అనిపిస్తున్నది. ఇక్కడ కూడా మా ఫ్యామిలీ అంతా రకరకాల ఫొటోస్ తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏటీవీ రైడ్లో డ్రాప్ చేసిన పర్సన్ కోసమని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ ఏటీవీ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ నెంబర్ అండ్ డ్రైవర్తో ఒక ఫోటో తీసుకోవడం అనేది మస్ట్. మనల్ని డ్రాప్ చేసి మనం చెప్పిన టైంకి వస్తామని కాన్ఫిడెంట్గా చెప్తారు, కానీ రారు. వాళ్ళు ఇంకొకరిని రైడ్ తీసుకొని బిజీ అయిపోతారు. మాకైతే సింగిల్ పర్సన్ కూర్చుంటే 1500, ఇద్దరు కూర్చుంటే 2000 అని చెప్పారు. ఆ అమౌంట్ కూడా ముందే కలెక్ట్ చేసేసుకున్నారు. మాకు రిటర్న్లో డ్రైవర్ని వెతకడంలోనే 1 hour పైన టైం వేస్ట్ అయిందండి. దూద్ పత్రిలో నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేశాక ఈవినింగ్కి డాల్ లేక్కి వచ్చాం.
కాశ్మీర్ టూరిజంలో డాల్ లేక్కి స్పెషల్ ప్లేస్ ఉన్నదండి. ఇది జస్ట్ లేక్ కాదు, కాశ్మీర్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది. టూరిస్ట్కి షికారా రైడ్ అనేది ఒక మస్ట్ డూ యాక్టివిటీ. మేము ఇప్పుడు షికారాలో కూర్చున్నాం, రైడ్ స్టార్ట్ అయ్యింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే షికారా రైడ్. ఈ డాల్ లేక్లో షికారా రైడ్ చాలా పీస్ఫుల్గా ఉన్నది. కామ్ వాటర్లో స్మూత్గా ఫ్లోట్ అవుతున్నది కదా. సీనరీ చూస్తూ మనం కూడా చాలా రిలాక్స్ అవుతాం. ఇక్కడ ప్రతి కార్నర్లో ఒక విశేషం ఉంటుంది. ముందుగా ఇక్కడికి మాత్రమే సంబంధించిన స్పెషల్ ప్లేస్ అయితే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఇండియాలో మాత్రమే ఉండే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. వరల్డ్లో ఎక్కడికైనా ఉత్తరాలు వెళ్తాయి వస్తాయి. ఇదిగో ఇదే మన ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ హౌస్ బోట్స్. ఈ హౌస్ బోట్స్లో ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. బెడ్రూమ్స్, కిచెన్ అండ్ ఈవెన్ వైఫై కూడా ఉంటుంది. సమ్ టూరిస్ట్స్ అయితే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి స్టే చేస్తూ ఉంటారు. హనీమూన్ కపుల్లో అయితే కనుక ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్. లేక్ మధ్యలో ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉంటాయండి. పెర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, కాశ్మీరీ షాల్స్, ఈవెన్ స్నాక్స్, ఫ్రూట్స్, టీ, కాఫీ అన్నీ కూడా అమ్ముతారు. షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేక్ మీద. మనం వద్దన్నా కూడా ఏదో ఒక షాప్ దగ్గర మనకి స్టాప్ చేస్తారు ఈ బోట్ డ్రైవర్స్, వాళ్ళకున్న కాంటాక్ట్స్ని బట్టి. సో కొనుక్కోవడం కొనుక్కోకపోవడం మీ ఇష్టం. చూసారా చక్కగా బండి మీద ఎలా అయితే ఫ్రూట్స్ అమ్ముకుంటారో అలా బోట్ మీద ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు చూడండి. మేము రైడ్లో ఉండగానే ఇంకొక బోట్లో వచ్చి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూపించారు. ప్రైసెస్ అయితే రీజనబుల్గా అనిపించడంతో ఎక్కువ బార్గెన్ చేయకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కొన్ని గిఫ్ట్స్ కొన్నాం. ఈ షాప్ దగ్గర మా వాళ్ళందరూ కాఫీ టీలు తాగారు, పకోడీలు కూడా తిన్నారండి. దాల్ లేక్ బోట్ రైడ్ మధ్యలోనే మేము ఒక ఇంట్రెస్టింగ్ స్టాప్ చేసాం, ఫ్లోటింగ్ మార్కెట్ షాపింగ్కి. ఎస్, లేక్ మధ్యలోనే ఉండి షాప్కి బోట్తో వెళ్ళడం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మేము కాశ్మీరీ షాల్స్ అండ్ ఫ్యాబ్రిక్ షోరూమ్కి వెళ్ళాము. బోట్స్ దగ్గరికి అటాచ్ చేసి షాప్లోకి వెల్కమ్ చేశారు. కలర్ఫుల్ పాష్మినా షాల్స్, ఎంబ్రాయిడరీ కుర్తాస్, చాలా వెరైటీ ఉన్నాయి. ఇంకా కాశ్మీర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ మేము వుడెన్ క్రాఫ్ట్ షాప్కి వెళ్ళాం. వాల్నట్ వుడ్తో తయారైనవి చైర్స్, ట్రేస్, షో పీసెస్, ఈవెన్ ఎలిఫెంట్స్, ప్రతి ఐటెం కూడా చాలా డీటెయిల్డ్గా హ్యాండ్ కార్వుడ్తో చేశారు. మేము ఇక్కడైతే ఏ షాపింగ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది. మేము కాశ్మీర్లో మంచి ప్రైస్ అండ్ క్వాలిటీ గల కాశ్మీర్ సిల్క్ సారీస్, డ్రెస్సెస్, బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా మంచి క్వాలిటీ గల వాల్నట్స్ ఎక్కడ ఎంత కొన్నామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇలా ఫ్లోటింగ్ మార్కెట్లో విండో షాపింగ్ చేయడం బోట్ రైడ్ మధ్యలో సడన్ సర్ప్రైజ్ లాగా ఉంటుంది. మళ్ళీ బోట్లో కూర్చొని లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ జర్నీ కంటిన్యూ చేసాం. బ్యూటిఫుల్, అసలు ఎంత అందంగా ఉన్నదో చూడండి. అదిగో అక్కడ దూరంగా కొండ మీద కనిపిస్తుంది కదా, అది శంకరాచార్య టెంపుల్ అండి. మా ఈ కాశ్మీర్ ట్రిప్లో డే 1లో హైదరాబాద్ టు శ్రీనగర్ జర్నీ, ఇంకా పానీ మందిర్, ఇంకా డే 2లో కలర్ఫుల్ తులిప్ గార్డెన్స్, మొఘల్ గార్డెన్స్, ఇంకా డే 3లో గుల్మార్గ్ అడ్వెంచర్స్, డే 4లో నేచర్ బ్యూటీ దూద్ పత్రి, ఇంకా సౌల్ఫుల్ దాల్ లేక్ అన్నీ కలిపి చాలా డీటెయిల్డ్గా చూపించాను కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మా ట్రిప్లో సోన్మార్గు, షాపింగు, అలాగే శంకరాచార్య టెంపుల్, ఇంకా వింటర్ క్యాపిటల్ జమ్మూలో మేమేమేమి చూసాము అవన్నీ కూడా చూపిస్తానండి. నేను కొత్తగా చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాలు చెప్తారా? దాల్ లేక్లో చాలా మెమరీస్ స్టోర్ చేసుకొని ఈ ఎపిసోడ్కి అయితే బాయ్ బాయ్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ.